సేవాదళం సలహాదారుడినని చెప్పుకున్నాడు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు తెలుసని ప్రచారం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా కేంద్ర కొలువులు కూడా ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు. 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి చేతులెత్తేశాడు. వరంగల్, కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగులను నిలువన ముంచిన దందాపై ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇతని పేరు కటికోజ్వల రమేష్ చారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అక్కడి నుంచి వరంగల్కు వలస వచ్చాడు. మొదట వరంగల్ రైల్వే గేట్ దగ్గర నివాసం ఉంటూ ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారో వారిని టార్గెట్ చేశాడు. రేషన్, ఆధార్, పాన్ కార్డులు ఇప్పిస్తానని కొందరి దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో పెరిగిన పరిచయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటైన కేసీఆర్ సేవాదళం అనే స్వచ్ఛంద సంస్థలో చేరాడు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాల పేరుతో కొంతమంది మధ్యతరగతి యువతీ యువకులను టార్గెట్ చేశాడు రమేష్ చారి. తాను కేసీఆర్ కు చాలా దగ్గరంటూ ఆయనతో పాటు ఇతర రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫోటోలు చూపించాడు. ఇవన్నీ చూసిన యువతీ యువకులు రమేష్ చారిని నమ్మారు. ఆ తర్వాత అతను కొత్తగా యువత మేలుకు అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇలా సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రామ్ లో సహాయం అని చెప్పి చెక్కులిస్తాడు. తీరా బ్యాంకుకు వెళ్తే డబ్బులుండవు. అలా దాదాపు 100 మందికి పైగా అమాయకులను స్వచ్ఛంద సంస్థ ముసుగులో మోసం చేశాడు రమేష్ చారి. ఇక రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను చూపుకుంటూ రమేష్ చారి అనేక మందికి కోట్ల రూపాయల్లో కుచ్చుటోపీ పెట్టాడు. తనను నమ్ముకుంటే ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అని తొలుత సన్నిహితులు, పరిచయస్తుల్ని ముగ్గులోకి దింపాడు. వారి ద్వారా మరికొందరికి ఎరవేశాడు. ఉద్యోగాలు రాకుండా డబ్బులు తీసుకుని ఉడాయిస్తే మా గతి ఏం కావాలి అని ప్రశ్నిస్తే తాను అలాంటి వాడిని కానన్నాడు. కావాలంటే ప్రామిసరీ నోట్ రాసిస్తానని చెప్పాడు. గడువులోగా ఉద్యోగం ఇప్పించలేకపోతే 2% వడ్డీ కలిపి డబ్బులను వెనక్కిస్తానని కొందరికి బాండ్ పేపర్లపై రాసిచ్చాడు రమేష్ చారి. ఇంత పకడ్బందీగా రమేష్ చారి చెప్పడంతో అతన్ని అందరూ నమ్మారు. లక్షలాది రూపాయలు అతనికిచ్చారు. ఇతనికి మద్దతుగా కొందరు రాజకీయ, అధికార, మీడియా ప్రతినిధులు ఉన్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న భ్రమతో ఉన్నవి అమ్ముకుని లక్షలు ధారపోశారు. మరికొందరు అప్పు చేసి మరీ డబ్బులిచ్చి మోసపోయారు. ఇలా రమేష్ చారి సుమారు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. కట్కోజల రమేష్ అనే వ్యక్తి కామారెడ్డిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తుందని చెప్పి అండ్ రాష్ట్ర కేసీఆర్ సేవాదళం రాష్ట్ర సలహాదారు అని చెప్పి అందరు నిరుద్యోగుల దగ్గర అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిండు. నేను నా దగ్గర, మా బ్రదర్ దగ్గర, బంధువుల దగ్గర కూడా దగ్గర ఒక 20 లక్షల వరకు వసూలు చేసిండు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మి మోసం చేసిండు. గురుకులాల అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు గురుకులాల ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మరియు టీచర్ పోస్టులు, ఇప్పుడు ఫారెస్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో దాంట్లో జూనియర్ పోస్టులు, ఇట్లాంటి పోస్టులన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తా అని చెప్పి దగ్గర నేను మా బ్రదర్ కలిపి ఒక 6 లక్షల వరకు ఇచ్చినామండి. ఏమంటాడు ఆయన? ఏమంటాడు, ఇచ్చి ఇప్పుడు దగ్గర ఒక 1 ఇయర్ వరకు వస్తుంది, ఇక వస్తుంది పోస్ట్, అగ వస్తుంది అనేసి లెటర్లు వస్తాయి, ఇక ప్రింట్ అయిపోయినాయి, ఇక ఇంకొక నెలలోనే మీరు జాయిన్ అయిపోతారు అని చెప్పి అందరి దగ్గర నమ్మి మోసం చేసిండండి. నేను చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే ఇట్లాంటి ఇప్పుడు దగ్గర తను ఒక 2 కోట్ల వరకు వసూలు చేసిండని విషయం తెలిసింది. నేను చెప్పేది ఒకటే మీడియా మిత్రులకు, సరే మీ ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి తెప్పిస్తే న్యాయం చేస్తే సరిపోద్దండి. నిరుద్యోగుల్ని నమ్మించేందుకు రమేష్ చారి కేసీఆర్ సేవాదళం పేరును బాగా ఉపయోగించుకున్నాడని బాధితులు తెలిపారు. ఆ దళం రాష్ట్ర సలహాదారుని తానేనని చెప్పుకున్నట్లు వారు వెల్లడించారు. ఇలా తన బుట్టలో పడిన వారి నుంచి డబ్బులు వసూలు చేసిన రమేష్ చారి కొందరికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఐడి కార్డులు చూపించి కాలం వెళ్లదీస్తున్నాడు. 3 ఏళ్లవుతున్నా ఉద్యోగం చూపకపోగా డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. ఒకరి దగ్గర నుంచి ఇంకోరు కావాలంటే నీకు 1 లక్ష తక్కువ చేసుకో, ఆయనకు ఇంకొక 1 లక్ష ఎక్కువ ఇచ్చేయి, ఆయన దగ్గర 1 లక్ష ఎక్కువ చెప్పుకొని నువ్వు కవర్ చేసుకోవచ్చు, నీకు కూడా తక్కువ వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఇట్లా మూవ్ చేసుకుంటూ పోయాడు. ఈ చైన్ సిస్టమ్ లాగా చాలా వరకు పాపం పేదవాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఎక్కువగా డబ్బులు ఇచ్చారు. నేను 12 లక్షల రూపాయలు ఇచ్చాను. మా బావ వాళ్ళు ఒక 6,50,000 ఇచ్చారు. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు 1 లక్ష ఇచ్చారు. 50,000 ఇచ్చారు. ఎంతవరకు ఇస్తే అంతవరకు. మాకు ఇవాళ గురు పౌర్ణమి మేము ఇయ్యలేము అనే పొజిషన్ ఉన్నా కూడా మీ దేవుడు ఇంపార్టెంట్ కాదు, నాకు పైసలు ఇంపార్టెంట్, ఈ రోజు ఇస్తే 2 డేస్లో వర్క్ అయిపోతుంది, లేదంటే ఇంకొక 10 రోజుల వరకు పట్టచ్చు, లేదంటే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సారు వాడ కరెక్ట్ మనకు టైం దొరకకపోవచ్చు అని చెప్పేసి ఇలా నా ఒక్క దగ్గరనే కాదు చాలా వరకు ఇప్పుడు
మామూలుగా మేము ఎంక్వైరీ చేసుకున్నాం, మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, నిరుద్యోగుల గ్రూప్ పెట్టుకున్నాం. 1 by 1 మంచి మంచి లీడర్ టీఆర్ఎస్ లీడర్లు కూడా ఉన్నారు ఇందులో. బస్సు డిపో మేనేజర్లు కూడా ఉన్నారు చాలా వరకు. అక్కడి నుంచి వేరే డిపోకి చెప్పిస్తా అదని ఇదని చెప్పేసి మంచిగా సింగర్లు ఉన్నారు. ఇక్కడ ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ సింగర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా పాపం అమౌంట్ ఇచ్చారు, ఎవరికి ఉద్యోగం మాత్రం రాలేదు. ప్రస్తుతం రమేష్ చారి బాధితులు తమ నుంచి తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు చెబుతామని రమేష్ ను హెచ్చరిస్తే అతను ఎదురుదాడికి దిగాడు. మీరెవరికి చెప్పకున్నా తననేమీ చేయలేరని రమేష్ చారి ఉల్టా బెదిరించాడని బాధితులు వాపోయారు. నేను కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్ కామారెడ్డిలో చేస్తున్నానని చెప్పి ఏదైనా చిన్న చిన్న జాబులు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను, నేను కేసీఆర్ సేవాదళం రాష్ట్ర సలహాదారుని అని చెప్పేసి చాలా వరకు నేనే కాకుండా నాతోటి ఇంకొక 20-30 మంది వరకు అందరూ లక్షల్లో వెచ్చించి అన్నీ తీసుకొని ఇప్పుడు అడిగితే డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోరి అని కొంతమంది నాయకుల అండాతోటి మాకే ఉల్టా బెదిరింపు కాల్స్, మళ్ళీ ఉల్టా కాల్స్ పెట్టేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ పోలీసులు నాకు తెలుసు, సిపి తెలుసు, నాకు అందరూ తెలుసు అని చెప్పేసి అసలు డబ్బులు ఇవ్వట్లేదు, అలాగే మా జాబ్ కూడా ఇవ్వట్లేదు. కొంతమందికి ఆఫర్ లెటర్ అని తీసుకొచ్చాడు, ఆఫర్ లెటర్స్ కూడా ఏం పని చేయట్లేదు. అట్లాగే పిరిగడు బియ్యం, అది ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అనుకుంటే ఒక 8-9 ప్రోగ్రామ్స్ పెట్టాడు. ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఒకరు వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు రాలేక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొని ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారు. ఎట్లనైనా చేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుతున్నాను. కేసీఆర్ సేవాదళం పేరుతో పలువురు ప్రముఖులతో దిగిన ఫోటోలను చూపి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికిన రమేష్ చారి చాలా దర్జాగా కరీంనగర్ జిల్లాలో తిరుగుతున్నాడు. ఇతనికి నగరానికి చెందిన కొందరు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.